సక్సెస్ మీట్కి మీరందరూ విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంత పెద్ద పెద్ద సినిమాల మధ్యలో ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అయ్యి విజయవంతంగా దూసుకుపోతుంది. యాక్చువల్లీ ఇందులో శర్వానంద్ గారికి హ్యాట్రిక్ హిట్. ఫస్ట్ రన్ రాజా రన్, ఆఫ్టర్ దాట్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఒక ప్రేమ కావ్యం, ఆఫ్టర్ దాట్ ఎక్స్ప్రెస్ రాజా సూపర్ హిట్. యా, అలాగే గాంధీ గారి సార్ ఫస్ట్ ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి స్టార్ట్ చేశారు. నా మళ్ళీ ఒక ఎక్స్ప్రెస్ పట్టుకున్నారు. విజయవంతంగా ఈ సినిమాని కూడా దూసుకుపోయేటట్టు మీరు ఎన్నుకొని నడిపించారు. అలాగే యూవి క్రియేషన్స్ బ్యానర్ గురించి చెప్పాలి. సో ఏ సినిమా చూసినా ఆనిముత్యమే. సో వారి మూవీ సెలెక్షన్, స్టోరీ సెలెక్షన్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ, సో ఫస్ట్ భలే భలే మొగాడివై చూసుకున్నా కానీ, అలాగే జిల్ చూసుకున్నా కానీ, ప్రజెంట్లీ ఎక్స్ప్రెస్ రాజా ఇది కూడా సూపర్ హిట్ టాప్తో దూసుకెళ్ళిపోతుంది. సో ఇన్ని పెద్ద సినిమాల మధ్యలో మనకి ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అవుతుంది అంటే అందరు ఏంట్రా బాబు ఇంత కాన్ఫిడెంట్ ఏంట్రా వీళ్ళకి అనుకున్నారు. సో ఇక్కడ శర్వానంద్ అండ్ మెల్లప గాంధీ గారు అండ్ యూవి క్రియేషన్స్ బ్యానర్. సో ఈ మూడు చాలు, ఈ మూడు చూసి సినిమాకి వచ్చేసారు. అలాగే సూపర్ హిట్ని చేసేసారు కూడా. సో అలాగే మ్యూజిక్ చూసుకుంటే మనకి ప్రవీణ్ లక్కరాజ్ గారు అలాగే మంచి మ్యూజిక్ని అందించారు. అలాగే హీరోయిన్ సురభి సో చాలా బ్యూటిఫుల్గా చూపించారు మన సినిమాటోగ్రఫర్ గారు. అలాగే ఇప్పుడు సో ఉన్న గెస్ట్లందరినీ కూడా మనం ఇన్వైట్ చేద్దాం. బట్ అంతకంటే ముందు మన ప్రొడ్యూసర్స్ ప్రమోద్ గారు అలాగే విక్కీ గారు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మన గెస్ట్లందరికీ బొకే ఇవ్వాల్సిందిగా కొడుతున్నాం. సార్ ప్లీజ్ కంప్లీట్. సార్ ముందుగా శర్వానంద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బ్రహ్మాజీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను సార్. అలాగే డైరెక్టర్ గారు మెల్లప గాంధీ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే నెక్స్ట్ నాగినీటి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్. అలాగే ధనరాజు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజ్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్. అలాగే జేబీ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర గారు సార్ ప్లీజ్. అలాగే కెమెరామెన్ కార్తిక్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ రఘు గారు, సో ఎక్స్ప్రెస్ రాజా సక్సెస్ మీట్లకి మీరు వచ్చారు. సో రెండు మాటలు మాస్టర్, ఫస్ట్ డాన్స్ మాస్టర్ నుంచి స్టార్ట్ చేస్తాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ మీడియా అందరికీ. అండ్ ఎక్స్ప్రెస్ రాజా గురించి చెప్పాలంటే కంప్లీట్గా హోల్ టీమ్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ ఫస్ట్ యూవి క్రియేషన్స్ దగ్గర చెప్తాను. అంటే యూవి క్రియేషన్స్ అంటే ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్ ఫర్ మీ. మన ఇంట్లో వాళ్ళు మనకి ఎంతైతే లీనియన్స్ ఇస్తారో వర్క్ చేయడానికి, అంటే ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి పెట్టకుండా అంత లీనియన్స్ ఇస్తూ ఆ అవుట్పుట్ని తీసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అండ్ ఐ లవ్ దెమ్ వెరీ మచ్, వంశీ అండ్ ప్రమోద్ గారు. అండ్ సెకండ్ డైరెక్టర్ మెల్లపాక గాంధీ గారు. అండ్ ఈ సబ్జెక్ట్, ఈ సాంగ్స్ గురించి చెప్పాలంటే
తన టేస్ట్ సూపర్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు అంత ఇన్స్పైర్ అయ్యి అంత మ్యూజిక్ని ఆ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి ఆ స్కోప్ని ఇచ్చినందుకు ఐ రియలీ లవ్ దిస్ మ్యూజిక్ అండ్ థ్యాంక్స్ సో మచ్. అండ్ శర్వానంద్ ఇట్స్ లైక్ నాకు అంతకుముందు నేను చెప్తుండేవాడిని ప్రభాస్ డార్లింగ్ అని. సో ఆయన తర్వాత నాకు శర్వా ఇట్స్ లైక్ ఈజ్ ఆల్సో వెరీ 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 క్లోజ్ టు మీ. అండ్ తను డార్లింగ్ బ్రదర్ ఎవ్రీథింగ్, అంత క్లోజ్గా ఏం చేసినా కూడా దాన్ని వద్దు అలా కాదు అని అనుకుంటూ, అండ్ తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ప్రతిదీ మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు. అండ్ తనతోటి బాగా చేయించానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సో మచ్. అండ్ నాకు బాగా సన్నిహితుడైన కార్తిక్ డిఓపి. సో ఐ లవ్ దిస్ సినిమాటోగ్రఫీ. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ సక్సెస్కి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి ఎఫర్ట్ కలిస్తేనే జరిగింది. సో ఐ రియలీ విష్ ఎవ్రీథింగ్ గో గుడ్ అండ్ వెల్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, హీరో, ఎవ్రీవన్ థ్యాంక్స్ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు మాస్టర్. సో ధనరాజ్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. యా, నెక్స్ట్ మీరే టార్గెట్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ యూవీ క్రియేషన్లో నాకు ఛాన్స్ ఇచ్చినటువంటి ప్రమోద్ గారికి, వంశీ గారికి, అందరికీ ఓల్డ్ యూవీ క్రియేషన్ టీమ్కి థ్యాంక్స్ అండి. ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆయన భోగిలాగా ఉన్నారు. అప్పుడే రఘు మాస్టర్ వచ్చాడు, పక్కన పెడితే అంతకుముందు భోగిలాగా ఉన్నారు. ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నారు ఫస్ట్, అది మీరు అటు వెళ్ళిపోయారు మాస్టర్. ఇక్కడ నుంచి ఆయన ఒక ఇంజన్ లాగా అక్కడ ఉంటే ఎన్ని భోగిలు అలా ఉన్నాయండి. దీనికి ఫస్ట్ యూవీ క్రియేషన్ హిట్ సినిమా మీన్స్ నేను యాక్ట్ చేశాను, నెక్స్ట్ నన్ను కంటిన్యూ చేస్తాను స్వార్థం కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను. అలాగే శర్వా బాబాయ్ అని పిలుచుకుంటాం, ఆయనతో నేను యాక్ట్ చేయడం ఇదే నాకు ఫస్ట్ సినిమా. ఇప్పటివరకు నాకు ఛాన్స్ ఇవ్వలేదు, అంటే ఈ సినిమాలు ఇచ్చారు, ఇది బాగా నోట్ చేసుకోండి. దెన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు పరిచయస్తులే, ఒకరిద్దరు తప్ప. అందరినీ నేను స్క్రీన్ మీద చూసి కార్తిక్ డైరెక్షన్ అప్పటి నుంచి నేను అడుగుతున్నాను సినిమాని, తన కెమెరాలో ఈ సినిమాలో బంధించారు. అందరికీ ఫస్ట్ థ్యాంక్స్తో పాటు నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, మా ఆవిడ ఏమనేదంటే సినిమా చూసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత నీ పేరు చెప్పాలి, ధనరాజ్ అని కాకుండా సినిమాలో నీ క్యారెక్టర్ పేరు చెప్పాలి, అప్పుడు నువ్వు యాక్టర్ కదా అని ఎప్పుడో. దాని తర్వాత రాజుగారి గది కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు వరకు మా ఆవిడ సంతోషాన్ని చాలా హ్యాపీగా ఇనుము అని తనకి అందరూ ఫోన్ చేసి, వాళ్ళ అక్కలు కానీ లేకపోతే మా బావగారు వీళ్ళందరూ ఫోన్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నాకు ఒక మాట ఇచ్చాడు, ఫస్ట్ కార్తికే చెప్పాడు ఈ క్యారెక్టర్ నాకు, ఇందులో నీ క్యారెక్టర్ బాగుంటుందని. ఎవ్వరు చెప్పలేదు. బాగుంటుంది అంటున్నారు, నాకు ఫోన్ రాలేదు, నన్ను తీసి వేరే వాళ్ళని పెట్టేసుకున్నారేమో అనుకుంటున్న టైంలో మా గోపి మేనేజర్ గారు ఫోన్ చేసి, బాబు నీకు డేట్స్ కావాలి బాబు అన్నారు. పిలిచిన తర్వాత డైలాగులు ఇవ్వండి అన్నాను. డైలాగ్ లేదు నీకు అన్నారు. ఓహో వెనకాల నుంచి ఉన్న క్యారెక్టర్ అనుకుంటా, ఓకేలే. ఇందులో ప్రభాస్ సీన్ గారు ఉన్నారు, బ్రహ్మాజన్ ఉన్నారు, సప్తగిరి ఉన్నాడు, శకలక్ శంకర్ ఉన్నారు, ఊర్వశి గారు ఉన్నారు, చాలామంది యూజ్ కమెడియన్ ఉన్నారు. నన్ను ఎక్కడో తీసుకెళ్ళి చివరిని వేశారు. ఓకే నో ప్రాబ్లం, చేసేసుకుందాం మన పని అని చెప్పి చేసుకున్నాను. తర్వాత తెలిసిన ప్రతి సీను గాంధీ గారు చెప్పేసరికి ఆ రోజే అనిపించింది, అంటే నా క్యారెక్టర్ విని కాదు, ఇంతమంది కమెడియన్స్ పెట్టి ఈయన చేస్తున్నానంటే డెఫినెట్గా ఇది ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్ళిపోద్దని. ఇన్ని పెద్ద సినిమాలు, అన్ని సినిమాలు ఆడాలి, అందులో ఈ సినిమా కూడా బాగా ఆడడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎక్స్ప్రెస్కి ప్రెస్ అంతా తోడైనందుకు, ఇలాగే దీన్ని 50 రోజుల ఫంక్షన్లో కూడా మిమ్మల్ని కలుసుకునే ఛాన్స్ మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ధనరాజ్ గారు. నెక్స్ట్ మన బిల్ గేట్స్, బ్రహ్మాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. జనరల్ ఫస్ట్ సినిమా డైరెక్టర్కి ఏదో ఫ్లూక్ అని చెప్తుంటారు ఫస్ట్ సినిమాని, బట్ సెకండ్ సినిమా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. కంగ్రాట్స్ గాంధీ. చాలా లైటింగ్ ఎక్కువ ఉంది, ఏం కనపట్లేదు, బట్ స్టిల్ ఐ కెన్ మేనేజ్. సో ఒక మంచి కథ, మంచి సినిమా అయి ఉండొచ్చు, దానికి ఒక మంచి హీరో తోడవచ్చు, కానీ మంచి ప్రొడక్షన్ హౌస్ లేకపోతే ఆ సినిమా అంటే ప్రమోట్ చేసే ప్రొడ్యూసర్లు, ప్యాషన్తో ఉన్న ప్రొడ్యూసర్లు అయితే దానికి ఎప్పుడు అడ్వాంటేజే. గాంధీ ఎప్పుడు లక్కీ పర్సన్.
అటు ఇటు తేలి ఎక్కడో మంచి పడాల్సిన చోట పడతాడు. సో యూవి క్రియేషన్లో పడ్డాడు. దానికి తగ్గట్టు కథ విన్న వెంటనే ఏం చేంజెస్ లేకుండా ఒక్క సిట్టింగ్లో ఒకే చేసి సర్వ అంత టేస్ట్ ఉంది. హీరోయిజం గురించి ఫైట్లు కావాలి, నాకు పలానా బిల్డప్ కావాలి అని ఆలోచించకుండా సినిమా బాగుండి అన్ని క్యారెక్టర్లు బాగుంటే సినిమా బాగుంటుంది అని నమ్మే సర్వాకి థ్యాంక్ యూ సర్వ. ఒక మంచి సినిమా నీ వలన బయటకు వచ్చింది. అదేవిధంగా ఈ ప్రొడ్యూసర్స్ కూడా ఫస్ట్ టైం విన్న వెంటనే ఫస్ట్ సిట్టింగ్లోనే చాలా బాగుంది, ఎక్కడో ఎందుకు ఫైట్లు పెట్టారు, మాకు ఫైట్లు వద్దండి, చాలా న్యాచురల్గా ఉండాలి కథలో కూడా, ఫోర్స్ ఫైట్స్ వద్దా అన్నారు. సో మంచి టీం అందరూ కలిపి మంచి సినిమా తీశారు. నాకు బిల్ గేట్స్ అని ఒక కొత్త అవతారం ఇచ్చాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సక్సెస్ అండ్ సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ and I want to especially thank Jeevan Garu for the amazing background score. So ఏదో వెనకాల కూర్చుని రూమ్లో కూర్చుని సాంగ్స్ కొట్టేసి ఇచ్చేసాను, బట్ with the colors of Karthik Gatmaneni and the moves of Raghu Master and Raju Sundaram Master and with the faces of Sharwa and everybody, so and with the vision of Gandhi Garu and the passion of UV Creations, these songs have come out so well. So and manchi response vachindi, so I want to thank everyone for supporting my music and everything. So thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎక్స్ప్రెస్ రాజా మూవీకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన జేబీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు సార్. ఫ్యూ వర్డ్స్. నమస్కారం అండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ వర్కింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్ నేను ఫస్ట్ యాక్చువల్గా అసలు సినిమా ఎలా ఉంటుందో, ఈ బ్యాచ్ అంటే మొత్తం నాకు చాలా భయం అండి. నేను చూసి ఆర్ఆర్ స్టార్ట్ చేసినాక నాకు అంటే కొంచెం డౌట్ ఉన్న భయం స్టార్ట్ అయింది. దాని తర్వాత స్టార్ట్ అయినాక ఫస్ట్ టూ రీల్స్ చూసినాక నేను చాలా థ్రిల్ అయ్యాను. దాని తర్వాత చేయగా చాలా బాగా వచ్చింది. నేను మూవీ చేసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో థియేటర్కి వెళ్ళినాక డబల్ ఎంజాయ్ చేశాను. అండ్ ప్రవీణ్ లక్కరాజ్ గారు సాంగ్స్ చాలా బాగా చేశారు, సూపర్. అండ్ ఐ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నాగిరెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం. ముందుగా యూవి క్రియేషన్ గురించి చెప్పాలండి. సినిమా అంటే ప్యాషన్తో వచ్చి సినిమాలు తీయడం కాదు, ఒక సినిమా తీస్తే సక్సెస్ అయితే డబ్బులతో వెళ్ళిపోవడం కాదు, ఒక కమిట్మెంట్తో కంటిన్యూస్గా సినిమాలు తీస్తూ ఎంతోమందికి అవకాశం కల్పించేసి ఒక ఇండస్ట్రీకి సపోర్టివ్గా నిలబడిన ఈ బ్యానర్ని అభినందనీయం. తర్వాత ఒక డైరెక్టర్ ఒక సినిమా ఛాన్స్ రావడం అనేది ఎంతో కష్టం, దాన్ని ఫస్ట్ సినిమా సక్సెస్ చేయడం అంతకంటే కష్టం. కానీ మా ఇండస్ట్రీలో ఒకటి ఉందండి, ద్వితీయ విఘ్నం అని, దాన్ని దాటం అనేది వీటన్నిటికంటే కష్టమైన పని అండి. సో దాని మెర్లపాక్ గాంధీ గారు దాన్ని కూడా దాటారు. తర్వాత హీరో గారికి ఈ సబ్జెక్ట్లో ఏంటంటే చుట్టూత కామెడియన్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు తన ఐడెంటిటీని కోల్పోకుండా పర్ఫార్మెన్స్లో నిలబెట్టడం అనేది అంత ఈజీ కాదండి. మనం ఏదో సినిమా చూసేస్తాం, కానీ కామెడియన్స్ చేసే పర్ఫార్మెన్స్ ఎప్పుడూ ఒక టాప్ లెవెల్లో ఉంటుంది, వాళ్ళు అంత పబ్లిక్ని ఎంటర్టైన్ చేయడానికి. ఆ మధ్యలో ఒక హీరో ట్రావెల్ చేయటం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ అండి. దానికి సర్వానంద్ గారు అసలు ఎక్కడ ఎక్స్ప్రెషన్స్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఎక్కడ డౌన్ అవ్వకుండా థ్రూఅవుట్ ది మూవ్ మెయింటైన్ చేయడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. సో హ్యాట్రిక్ సాధించారు. అట్లాగే ప్రతి విభాగం తీసుకుంటే మీరు ఇప్పుడు కామెడీ సినిమా అంటే ఏదో ఫ్లాట్ లైటింగ్ చేసేసి తీసేయడం చాలా తేలికండి, కానీ దానికి కూడా ఒక మూడ్ క్రియేట్ చేయడం అనేది కార్తిక్ ఘటమనేని గారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ప్రతి సీన్లోనూ మూడ్ క్రియేట్ చేయడం అనేది ఆయన చేసిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ అది తోడైందండి. తర్వాత మళ్ళీ కామెడీ సినిమా ఇది అనగానే ప్రాప్స్ కానీ తర్వాత ఆర్ట్ వర్క్ కానీ ఇవన్నీ చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఆయన చేసిన వర్క్ కూడా చాలా అంటే ఎవరు ఇమాజిన్ చేసుకోరంటే ఇంత సినిమా ఇంత రిచ్గా కనపడుతుందా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో ఆయన చేయడం. తర్వాత సాంగ్స్ అండి, అసలు థియేటర్లో చూస్తామంటే అంత
కాళ్ళతో ట్యాపింగ్ చేస్తున్నంత శబ్దం వస్తుందా అన్నంత రెస్పాన్స్ సాంగ్స్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత డాన్సెస్ అన్నీ ఏ విధంగా తీసుకున్నా కూడా ఈ సినిమాలో అన్నీ అందరికీ ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉందండి. ఊరికే ఏదో వచ్చాం వెళ్ళామని కాకుండా ఆ స్టోరీతో మమేకమయ్యి దాంతోపాటు ట్రావెల్ చేస్తున్న క్యారెక్టర్స్ ఇవన్నీ అద్భుతంగా అనిపించింది. సో ఇలాంటి సినిమాల్లో నాకు అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో డైరెక్టర్ గారికి మళ్ళీ ఆయన కూడా, అంటే ప్రొడ్యూసర్స్ హ్యాట్రిక్ దాటిపోయారు, హీరో హ్యాట్రిక్ దాటారు, అట్లాగే డైరెక్టర్ గారు కూడా ఒక హ్యాట్రిక్ దాటితే సక్సెస్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రమోద్ అన్న. ఓకే, థ్యాంక్ యూ ప్రమోద్ అన్న. అండ్ ఈ సినిమా అది వెరీ ఇండెప్టెడ్ టు యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇట్ వాజ్ అ ప్రివిలేజ్ షూటింగ్ ఆల్ దీస్ యాక్టర్స్, ఎస్పెషలీ సమానా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ వెరీ కొలాబరేటివ్ వర్క్ రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్, ఆల్ ద పీపుల్ దేర్, టు ఆల్ ద పీపుల్ హియర్. థ్యాంక్ యూ. సో షార్ట్ అండ్ స్వీట్. యా, కెప్టెన్ ఆఫ్ ది షిప్ మెల్లపక్క గాంధీ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. డైరెక్టర్ డ్యాన్స్ చేసి అసహ్యంగా ఉంటుందని చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నా. చాలా హ్యాపీ. బేసిక్గా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నా, శర్వా అన్న యూవీ క్రియేషన్స్ హ్యాపీగా ఉండాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకున్నా. సో మొత్తానికి హ్యాపీగా ఉన్నాం. హ్యాపీ అండి. అండ్ అందరూ యాక్టర్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు. బ్రహ్మాజీ గారు, ధనరాజ్ గారు, ఊర్వశి, శకలక్ శంకర్, సప్తగిరి అండ్ హరీష్ ఉత్తమన్ అందరూ కూడా చాలా బాగా చేశారు. నాగినేటి గారు అందరూ. సో నాకు మెయిన్ నా అసెట్ ఏంటంటే ఈ సినిమాకి బేసిక్గా చాలా హెల్ప్ఫుల్ అయింది కార్తిక్ కష్టం మామూలు కష్టం కాదు ఈ సినిమాకి. చాలా స్పీడ్గా చేసాం వర్క్ బికాస్ ఆఫ్ కార్తిక్ హెల్ప్ చేయడం వల్ల. అండ్ ఆర్ట్ డైరెక్టర్ రవి గారు, ఆయన ఎంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయినా సరే డిజైన్స్ చేసి నాకు వాట్సాప్ చేసేవాళ్ళు, ఓకేనా నీకు బాగుందా ఇంకేమన్నా కావాలా అనేసి. సో చాలా హ్యాపీ అండి ఆర్ట్ డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ పర్ఫెక్ట్గా కుదిరారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్రాజు అండ్ బ్యాక్గ్రౌండ్ జేబీ గారు, సూపర్ వర్క్ ఇద్దరు. బేసిక్గా చాలా హ్యాపీ. అండ్ మా రావు గారు, సందీప్ అండ్ చాలా మంది, మన గోపి గారు అందరూ కూడా సూపర్ వర్క్. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మర్చిపోకూడదు, చాలా బాగా చేశారు బేసిక్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ మీడియా అందరి వల్ల సాధ్యమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో హీరో శర్వానంద్ గారు మాట్లాడతారు సార్. సో యూవీ క్రియేషన్ బ్యానర్లో సో రెండు రన్ రాజా రన్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా. సార్ మీరు మాట్లాడతారండి. సో రన్ రాజా రన్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా నెక్స్ట్ హ్యాట్రిక్ హిట్ ఇలానే యూవీ క్రియేషన్ బ్యానర్లను కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యా, సో మైక్ ఇస్ యువర్స్. అందరికీ నమస్కారం అండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా 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 సంతోషంగా ఉంది ఈరోజు. అంటే మొన్నటిదాకా యాక్చువల్లీ ఒక ట్రాన్స్లో ఉన్న ఈ సినిమా ఏంటి హిట్ అంటున్నారు, నిజంగా హిట్టా కాదా ఏంటి అని. బట్ ఈ మండే రోజు కలెక్షన్లు చూసి నిజంగా హిట్ కొట్టామని గర్వంగా చెప్పుకోగలం. అండ్ దానికి కారణమైన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ మా డైరెక్టర్ గాంధీ, యూవీ క్రియేషన్స్, ఇక్కడ పనిచేసిన జేబీ గారికి, నాగినేడు గారికి, లక్కరాజు గారికి, అండ్ మా కెమెరామెన్ పాపం అసలు స్టార్టింగ్ మొదలు పెడితే ఎండింగ్ దాకా అసలు రోజుకి అసలు ఆగేవాడు కాదు, అంత గ్యాప్ లేకుండా పాపం పని చేయించాం. నెక్స్ట్ సినిమా అంటే భయపడతాడేమో. అండ్ అలానే విక్కీ, చిన్నప్పటి నుంచి మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ అది ఒక తెలియని ఫీలింగ్. అండ్ యా గాంధీ, అసలు ఈయన గురించి మా బిల్గేట్స్ గారి గురించి చెప్పాలండి. అసలు ఫస్ట్ స్టార్ట్ అయింది ఆయనే ఫోన్ చేసి ఒక కథ ఉంది ఎంటవా శర్వా అని పంపించారు. నిజంగా అది ఉండబట్టే ఈరోజు ఇలా మేమందరం ఇలా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. అండ్ ధనరాజ్ ఇరక్కొట్టేశాడు. అసలు థియేటర్కి వెళ్ళి చూస్తే దేవిలో ఫుల్ అసలు అరుపులు కేకలు, అసలు ధనరాజ్ ఫేస్ కనబడితేనే అరుస్తున్నారు. సో అంటే డైలాగ్ లేకుండా అర్పించుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. సో అది ఆయన చూడలేదండి, ఇంకా ఆయన బిజీగా ఉన్నారంట షూటింగ్లో. అండ్ థ్యాంక్స్ ప్రమోద్ అన్న ఫర్ బీయింగ్ దేర్, అండ్ వంశన్న అండ్ రఘు మాస్టర్.
శర్వ ఏంటి ఇలా డాన్సులు చేసి నా ఫస్ట్ డే అందరు కాల్ చేసి బాగా డాన్స్ చేసామంటే నిజమేనా నిజమేనా అని అడుగుతున్నా. దానికి కారణం అంతా మా రఘు మాస్టర్ అండ్ రాజు మాస్టర్. నిజంగా వాళ్ళు వెనకాల ఉండి బాగా మేనేజ్ చేశారు. సో అండ్ మా ప్రొడక్షన్ టీం రాజు గారు, గోపి గారు, అందరూ మొత్తం మా మేకప్ మ్యాన్ నాగార్జున, నాకు అక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉజ్వల్, అందరికీ ప్రతి ఒక్కరికి అంటే మా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎప్పటికీ రుణపడి ఉంటా. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ఇన్నేళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యభామ చాలా క్యూట్ క్యారెక్టర్. అది బంగారాజు కాంబినేషన్లో ఆ డైలాగ్ చెప్తుంటే ఒక టేక్లో డైలాగ్ వచ్చినా కూడా నవ్వు ఆపుకోలేకపోయాం అసలు. నేను